అలాంటిది నాతో మాట్లాడడానికి పర్మిషన్ అంటావేంటి? నీకెప్పుడు కుదిరితే అప్పుడు నన్నొచ్చి పలకరించు. నువ్వు పలకరించడానికి వచ్చావు అంటే నాకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. నా మంచి కోరి నిన్న భగవంతుడు నా కోసమే పరిచయం చేశాడు. మంచి వాళ్లతో పరిచయం ఊరికినే జరగదు అంటారు. నా ఫోన్ నెంబర్ తీసుకో. నీకెప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు నాకు ఫోన్ చెయ్యి. ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే. నీ సొంత ఇల్లు అనుకుని నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. తులసి, తులసి, ఏంటమ్మా? ఇదిగో ఈ 2 మొక్కలు పెరట్లో నాటితే మంచిది. పాపం అత్తయ్య, తులసికి పిల్లలు పుట్టరనే విషయం తెలిసినప్పటి నుంచి తులసికి ఎలాగైనా పిల్లలు పుట్టాలనే ఆరాటం అత్తయ్యలో పెరిగింది. ఎంత ఆరాటపడి ఏ గుడిలో మొక్కితే మాత్రం ఏం లాభం? పిల్లలు పుడతారా? దేనికి ప్రియా? ఏ మొక్కలు నాటితే దేనికి మంచిది? దేనికంటావేంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సుఖ సంతోషాలతో ఉంటారు. భోగభాగ్యాలన్నింటికీ మంచిది. ఎందుకు దాస్తావు ప్రియా? దాయడమేంటి, దాచడమేంటి? లేకపోతే ఏంటి ప్రియా? పొద్దున అంకాలమ్మ గుడికి తీసుకెళ్ళింది పిల్లలు కలగాలనే కదా. నేనక్కడ అన్ని ప్రశ్నలు అడిగినా నీకు సమాధానం తెలిసి కూడా నాతో ఏమీ చెప్పకుండా ఓ ఎల కట్టించావు. మళ్ళీ ఇక్కడికి మొక్కలు తీసుకొచ్చి సుఖం, సంతోషం, సౌభాగ్యం కోసమని చెప్తున్నావు. ఈ రావి చెట్టు, వేప చెట్టు నాటేది కూడా పిల్లల కోసమే అని నాకు తెలుసు. పోనీ అలాగే అనుకో. పోన్లే, అదే అనుకోవడం ఏంటి? దానికోసమే నాటుతారు ఈ మొక్కలు. సరే, దానికోసమే. అయితే ఇప్పుడేంటి? నువ్వింతలా ఎందుకు ఆరాట పడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. నీ అధికమైన ఆరాటం నాలో అనుమానం కలిగిస్తుంది అని చెప్తున్నాను. పొద్దున్నే కదా మమ్మల్ని గుడికి తీసుకెళ్ళావు, ఇంతలో ఇదేంటమ్మా? అవును, ఆరాటమే పడుతున్నాను. తప్పేంటి? మనవణ్ణో మనవరాల్లో ఎత్తుకోవాలని ఆరాట పడుతున్నాను. అదేమైనా తప్పా? కూతురి కడుపు పండాలని తల్లిగా నేను ఆశించడం తప్ప? ఏ తల్లైనా కూతురు బిడ్డను ఎత్తుకోవాలని, కూతురు తల్లవ్వాలని ఆశపడుతుంది. నేను అలాగే ఆశపడుతున్నాను అనుకో. అబ్బా, ఆశపడటానికైనా ఒక అర్థం ఉంటుంది. ఇవాళ రేపు నా వయసులో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లే చాలా అరుదు. అందరూ 40 వస్తే గాని పెళ్లి చేసుకోవట్లేదు.
చేసుకున్నా కూడా ఒక 2 ఏళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అలాంటిది అసలు నా వయసు ఎంత? నాకు నిండా 25 ఏళ్ళు రాలేదు. పెళ్ళయి కూడా 7 ఏడాది కాలేదు. పిల్లల కోసమని ఉయ్యాలలు కట్టడం ఏంటి, మొక్కలు నాటడం ఏంటి, పైగా మంచిది సౌభాగ్యం అని చెప్తున్నావు. నాది ఆరాటం అనుకో, ఇంకేమైనా అనుకో, నువ్వు మొక్కలు నాటాల్సిందే. నా మాట వింటావా వినవా? అత్తయ్యకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. తులసికి ఈ విషయం ఎలా చెప్పాలో అంతకంటే అర్థం కావడం లేదు. ఏంటి ఇవిడా ఇంతలా ఆరాటపడిపోతోంది? అత్తయ్య చెప్పినట్టు పిల్లల కోసం ఇంతలా ఆరాటపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది వరకు ఎప్పుడూ లేంది, ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తోంది? నిన్న మొన్నటి వరకు పెళ్లి పెళ్లి అంది, ఆ పెళ్లి అయిపోయింది. దాని తల్లిదండ్రులు ఎవరు అంటే దత్తత కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు పిల్లలు కావాలని ఆరాటం. ఒకవేళ ఆ తులసి కడుపున నలుసు పడితే ఆ సాకుతో నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందేమో. పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతుందంటే అత్తయ్య చెప్పినట్టు దీని వెనక ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ముందు నువ్వు ఆ ప్రశ్నలాపి నాతో రా. రా ఆదిత్య. నేను హెల్ప్ చేస్తాను. వదిలే, నేను చేస్తాను. అమ్మా, లక్ష్మి విష్ణుమూర్తి స్వరూపులైన మీరే నా తులసిని కరుణించాలి. తనకి పిల్లలు పుట్టేలా సంతాన యోగం కలిగించండి. ప్రియా, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఎందుకు ఇలా చేస్తుంది ప్రియా? అత్తయ్య, దేవుడి మీద భారం వేసి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు గాని దానికి సంతానం కలగదని తెలిసి కూడా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆదిత్య, నాకు నమ్మకం ఉందిరా. దేవుడెప్పుడు దానికి అన్యాయం చేయడురా. ఏమో అత్తయ్య, నమ్మకం అని ఆరాటం పెంచుకుంటున్నావు గాని రేపు నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయంగా ఉంది. నా వల్ల ఎప్పుడు ఈ విషయం బయటపడదురా.
నువ్వే ఈ మధ్య డల్గా ఉంటున్నావు. నువ్వు అలా డల్గా ఉండడం వల్ల అందరికీ అనుమానం వచ్చి విషయం బయటపడిపోతుందేమో. కాబట్టి నువ్వు కూడా దేవుడి మీద నమ్మకం ఉంచు. ముక్కోటి దేవతల్లో ఏ దేవత కరుణించినా నా తులసి కడుపున కాయ కాస్తుందిరా. నువ్వింతలా ఎందుకు ఆరాట పడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. అసలేం జరుగుతుంది? ప్రియా బావని తులసిని పొద్దున్నే అంకాళమ్మ గుడికి తీసుకెళ్లి తులసితో ఉయ్యాలెందుకు కట్టించినట్టు? పైగా అంకాళమ్మ తల్లి గుడికి సంతానం లేని వాళ్లే వెళ్తారు అని అత్తయ్య చెప్పింది. పొద్దున్న ఇదే విషయం అత్తయ్య అడిగితే అన్ని గుళ్ళకి వెళ్ళినట్టే ఈ గుడికి వెళ్ళావని బావన్నాడు. కానీ బావెందుకో టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ నార్మల్ గానే వెళ్ళుంటే వేరే గుడికి కూడా వెళ్ళొచ్చు కదా. పనిగట్టుకుని అంకాళమ్మ గుడికే ఎందుకెళ్ళాలి? ఎప్పుడు గుడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం కదా. ప్రియ వీళ్ళిద్దరినే రహస్యంగా ఎందుకు తీసుకెళ్ళుంటుంది? పైగా తులసితో ప్రియ రావి మొక్కలు కూడా నాటించింది. ఎందుకని అడిగితే పిల్లలు పుట్టాలని అంటుంది. తులసికి పెళ్ళయ్యి ఎక్కువ కాలం కూడా కాలేదు. మరి అలాంటప్పుడు ప్రియ ఎందుకంతలా ఆరాటపడుతుంది? అక్కడికి తులసికి పిల్లలు పుట్టే ఛాన్సే లేదన్నట్టు అన్నీ చేయిస్తుంది. వాళ్ళ ప్రవర్తన చూస్తే అదే నిజమేమో అన్నట్టు అనిపిస్తుంది. ప్రియ ఎందుకు పిల్లల కోసం అంత హడావిడి చేస్తోంది? దీని వెనక ఏదో రహస్యం ఉంది. అదేంటో నేనే కనిపెట్టాలి. కనిపెట్టడం ఏంటే? నువ్వు ఆలోచించేది కరెక్టేనే. ఆ తులసికి పిల్లలు పుట్టే భాగ్యం లేదు. ఆ విషయం ఆదిత్యకి ప్రియకి తెలిసే గుడులు గోపురాలు తిరుగుతున్నారు. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే దుర్గకి చెప్దామని వస్తుంటే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నిజం నా గొంతులోనే ఉండిపోయింది. ఆ ప్రియ ఆదిత్య నిజం దాచి మీ అందరిని పిచ్చోళ్ళ చేసి ఆడుకుంటున్నారే. అయ్యో, ఈ తెంగరిది ఎంత కాలానికి కరెక్ట్ గా ఆలోచిస్తుంది. నువ్వు ఆలోచించేది కరెక్టేనే అని దీనికి ఎలా చెప్పేది? ఏంటి నానమ్మా నువ్వు? నేనేదో ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తుంటే మధ్యలో నీ సైగలేంటి? నీళ్లు కావాలా? నీళ్లు కావాలి అంతేగా, ఉండు తెస్తాను. అమ్మా అమ్మయ్యా, ఇంతకు ముందే కదా తాగాం, ఇంతలోనే దాహం వేసేస్తుందా? తాగు. అయినా నిన్నెవరు పరిగెత్తుకుంటూ రమ్మన్నారు? ఏదైనా ఉంటే మెల్లగా వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. నాకు సాయంగా ఉంటావనుకుంటే నాతోనే సేవలు చేయించుకుంటున్నావు. అసలు వాళ్ళు మళ్ళీ ఏ నాటకం ఆడుతున్నారా, ఏ పన్నాగం పన్నుతున్నారా అని ఆలోచించి బుర్ర పగిలిపోతుంది. పోసే ఆపవే, చచ్చిపోయేలా ఉన్నానే. ఆపవే, ఆపు. ఏంటి చాలా? అమ్మా, నీ సైగల గోల అర్థం కాక నాకు పిచ్చెక్కేలా ఉంది. ఓసే పిచ్చి మొద్దు, నేను సైగలు చేసింది నీళ్ల కోసం కాదే,
నువ్వు ఆలోచిస్తున్న దాని గురించి అయ్యో దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? వీళ్ళు దాస్తున్న రహస్యం ఏమై ఉంటుంది? వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? త్వరగా అర్థం చేసుకోవే వెర్రి మొహందానా. ఆల్రెడీ బయలుదేరి వచ్చేసారా? చాలా మంచి వార్త చెప్పారు. అలాగే ఉంటాను. దుర్గా, దుర్గా, దుర్గా వచ్చే. ఏంటండి, ఏమైంది? నీకు శుభవార్త చెప్దామని పిలిచాను. శుభవార్త ఏంటది? మన ఇంటికి మన కులగురువులు వస్తున్నారట. ఇప్పుడే ఆశ్రమం నుంచి శిష్యులు ఫోన్ చేసి చెప్పారు. అలాగా? ఎంత మంచి విషయం చెప్పారు. ఇంతకాలం తర్వాత మన ఇంటికి కులుగురు వస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ గురువులు ఏ సమయంలో వస్తున్నారో చెప్పారా? వాళ్ళు మన ఇంటికనే బయలుదేరారట. శిష్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గురువుగారు ఇప్పటికే రావాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అదిగో మాటలోనే వచ్చేసారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువుగారు. మళ్ళీ ఇంతకాలానికి మిమ్మల్ని చూశాను. లోపలికి దయచేయండి. లోపలికి రండి గురువుగారు. రండి, దయచేయండి. రండి రండి రండి, దయచేయండి. దీర్ఘాయుష్మాన్ భవ. తులసి, ఆదిత్య, గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే నాన్న. నా కొడుకు కోడలు స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. అత్తయ్యా, ఎవరు పేరు? ఆయన మన ఇంటి కులగురువులే. తరతరాలుగా మన ఇంటి యోగక్షేమాలు చూస్తూ నిత్యం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వారి అనుగ్రహం వల్లనే మన కుటుంబం అంతా ఈరోజు ఈ స్థాయిలో ఉంది. మన కుటుంబానికి సంబంధించిన దిశానిర్దేశ మార్గాలన్నీ వారే నిర్ణయిస్తారు. వారి ఆజ్ఞ లేకుండా మేము ఏ పని తలపెట్టమే. మా పూర్వీకుల నుంచి వీళ్ళని గౌరవించటం ఈ ఇంటి ఆచారం. ఓం భగవతే వాసుదేవాయ నమః. ప్రసాదు, అందరూ కుశలమే కదా? మీ ఆశీర్వచనాల వల్ల మేమంతా సంతోషంగానే ఉన్నాం స్వామి. మీరెప్పుడెప్పుడు మమ్మల్ని మా ఇంటిని అనుగ్రహిస్తారా అని ఎదురు చూస్తున్నాం. కొడుకు కోడలు వివాహానికి మీరు వస్తారని ఎంతో ఆశపడ్డాను, కానీ నిరాశ మిగిలింది. వద్దామని మేము అనుకున్నాం ప్రసాదు, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రాలేకపోయాం. అయినా రావాలి అని మేము అనుకుంటే సరిపోతుందా? ఆ పైవాడు అనుగ్రహించాలి కదా. ఎప్పుడు ఎవరిని ఎక్కడికి పంపించాలో మన చేతిలో ఏముంటుంది చెప్పు?
అంతా పైవాడి లీల. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సర్లేండి స్వామి, మీ అనుగ్రహం మళ్ళీ మాకు ఇంతకాలానికి దొరికింది. అదే మాకు మహాభాగ్యం. అమ్మా దుర్గమ్మ, ఏంటి విశేషాలు? బాధ్యతలన్నీ కొడుకు కోడలకు అప్పగించి విశ్రాంతి తీసుకున్నారా? అది అత్తయ్య ఉండగా నాకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను స్వామి. అత్తయ్య, మీకు ఈ వయసులో శ్రమ ఎందుకు? ఇంటి బాధ్యతలన్నీ నాకు అప్పగించి హరే రామ అనుకుంటూ విశ్రాంతి తీసుకోండి అని. కానీ మా అత్తయ్య వింటే కదా. ఇంటి మీద మమకారంతో ఇంటి బాధ్యతలన్నీ అత్తయ్యే చూసుకుంటుంది.